రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి అయ్యింది. సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ వైద్యుల బృందం ఎన్టీఆర్కు ఈ సర్జరీ విజయవంతంగా నిర్వహించింది. డాక్టర్ ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాసరావు సూరపనేని నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు. ఇకపై కొంతకాలం వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటూ రీహాబిలిటేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. మరో 2 నుంచి 3 నెలల్లో ఆయన సాధారణ స్థితికి చేరుకుంటారని తెలిపారు. ప్రస్తుతం తారక్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ కెరీర్లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టులో ఒకటైన డ్రాగన్ షూటింగ్ పైన కూడా తాజా అప్డేట్ వచ్చింది. ఇక కేజీఎఫ్ సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పైన అభిమానుల్లో మొదటి నుంచి విపరీతమైన క్రేజ్ నెలకొంది. శస్త్రచికిత్స అనంతరం తారక్ను అవసరమైన రికవరీ పీరియడ్ పూర్తయిన తర్వాత సెప్టెంబర్ నుంచి డ్రాగన్ షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన కోసం చిత్రబృందం కూడా షూటింగ్ షెడ్యూల్ను అందుకు అనుగుణంగా ప్లాన్ చేసినట్టు సమాచారం. తారక్ పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్లో పాల్గొనేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.